హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాదైతే రీసెంట్గానే నా ఛానల్ అయితే మెయిన్ ఛానల్ అయితే పోయింది గాయ్స్. ఇది వచ్చేసి అయితే నా సెకండ్ ఛానల్ ఇది. నిన్ననే నాకు ఒక మెయిల్ అయితే వచ్చింది, ఒక స్ట్రైక్ అయితే వచ్చింది. కానీ ఒక స్ట్రైకే ఛానల్ అయితే పోయింది గాయ్స్. అసలు ఎట్లా పోయిందో అర్థం అవడం లేదు. ఆ ఛానల్లోనైతే చాలా వీడియోస్ ఉండే. నా 2 years నుంచి అయితే నేను వీడియోస్ అయితే తీయడం స్టార్ట్ చేసిన గైస్. 2 years నుంచి అన్ని వీడియోస్ మొత్తం అలానే ఉన్నాయి. ఇప్పుడు ఆ ఛానల్ అయితే రిమూవ్ అయిపోయింది. అన్ని వీడియోస్ అందులోనే ఉన్నాయి. చాలా వీడియోస్ అయితే నేను గుర్తుకు అయితే చాలా ఉన్నాయి వీడియోస్. అప్పుడప్పుడు చూసుకోనికి చాలా వీడియోస్ ఉండే. ఇప్పుడు అన్ని వీడియోస్ అన్నీ వెళ్ళిపోయినాయి. ఇది వచ్చేసి అయితే నా సెకండ్ ఛానల్ ఇది. దీంట్లోనైతే సబ్స్క్రైబర్స్ అయితే అసలు లేరు, 300 అట్లా ఉన్నారు. దాంట్లోనైతే 2.60K అట్లా ఉండే. ఇక ఆ ఛానల్ అయితే వెళ్ళిపోయింది. ఇక రీసెంట్గానే చాలా వీడియోస్ చేసిన, లాంగ్ వీడియోస్ అయితే చాలా వీడియోస్ చేసిన ఆ ఛానల్లోనైతే. ఈ పక్క సైడ్ ఇస్తున్నా చూడండి ఛానల్ అయితే. ఇదైతే నా ఛానల్ ఇది, చూసారు కదా. ఆ ఛానల్లోనైతే 2.60 అబోవ్ ఉండే సబ్స్క్రైబర్స్ అయితే. ఇప్పుడైతే 300 అట్లా ఉన్నారు ఈ ఛానల్నైతే. ఇంతకుముందు ఛానల్లో నన్ను ఎలా సపోర్ట్ చేసిరో ఈ ఛానల్లో కూడా నన్ను అలాగనే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను గాయస్. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది గాయస్. ఎందుకంటే నేను 2 years నుంచి చాలా కష్టపడ్డా ఆ వీడియోస్ తీయడానికైనా. చాలా వీడియోస్ తీసిన, చాలా షార్ట్ వీడియోస్ తీసిన సబ్స్క్రైబర్స్ కోసం. కానీ ఇట్లా సడన్గా అయితే ఛానల్ అయితే ఎగిరిపోయింది. ఎలా పోయిందో అసలు అర్థం అవడం లేదు. చాలా ట్రై చేసినా కానీ ఇక ఛానల్ అయితే రాదని చెప్పారు. కొంతమంది తెలిసిన వాళ్ళని కూడా కనుక్కున్నాను, టెక్ ఛానల్ వాళ్ళని. ఛానల్ అయితే కష్టం అని చెప్పారు. ఓకే, ఇక ఈ ఛానల్ అయితే దీన్ని అయితే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నా గాయస్. చూడండి, ఇందులోనైతే ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ అయితే ఇలా ఈ ఛానల్లోనైతే ఉంటుంది. ఈ ఛానల్ వచ్చేసి చూడండి గాయస్, ఇక్కడ ఉంది. 300 అబోవ్ ఉన్నారు అంతే. చూసారు కదా. దీంట్లోనైతే ఇప్పటి నుంచి అయితే ఈ ఛానల్లోనైతే అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. చాలా ట్రై చేస్తున్నాను ఓల్డ్ ఛానల్ కోసం, కానీ కాకపోతే ఏమో అది వస్తుందో రాదో తెలియడం లేదు. చాలా వరకు అయితే రాదని చెప్తున్నారు అందరూ. ఓకే, ట్రై చేస్తున్నా నేనైతే. ఇక చూస్తా, ఒక 5-4 days అయితే చూస్తా. వచ్చిందంటే ఓకే, ఇక లేకుంటే ఇదే ఛానల్ కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను గాయస్. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే చాలా జ్ఞాపకాలు ఉన్నాయి అందులో. చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, చాలా జ్ఞాపకం అంటే ఇక. కానీ నేను ఇంతవరకు ఇట్లా అవుతుందని అయితే అసలు అనుకోలే గాయస్. ఎందుకంటే ఒకసారి మెయిల్ వచ్చింది, కాకపోతే నేను చాలా నెగ్లెక్ట్ చేసిన. అప్పుడే మెయిల్ వచ్చినప్పుడు చూసుకొని, ఒక స్ట్రైక్ ఉంది అది చూసుకొని ఆ వీడియోని నేను సర్చ్ చేసుకుంటే అయిపోవు. కాకపోతే నేను అది చూసుకోలేను. రీసెంట్గా ఇట్లా చూస్తున్నా, ఇప్పుడే చూసిన, ఓపెన్ చేసిన, మళ్ళీ నెక్స్ట్ రీఫ్రెష్ చేసి ఓపెన్ చేసే వరకు ఛానల్ అయితే ఎగిరిపోయింది. చాలా టెన్షన్ అయింది ఒకటేసారి. ఎందుకంటే 2000 సబ్స్క్రైబర్స్ ఊరికనే రాదు కదా గాయస్. చాలా కష్టపడ్డా. 2 years నుంచి అయితే నేను ఆ సబ్స్క్రైబర్స్ కోసం అయితే చాలా కష్టపడ్డా. ఇంకొక 1 month అయితే నా ఛానల్ మానిటైజేషన్ కూడా అయిపోవు. కాకపోతే ఇట్లా అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేను నేను. ఈ ఛానల్ అయితే ఇప్పుడు పోయినట్టే అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే అదైతే రాదని చెప్తున్నారు ఎవరిని అడిగినా కూడా. అందుకే ఇప్పుడు ఈ ఛానల్ అయితే కంటిన్యూ చేద్దామని అయితే అనుకుంటున్నాను గాయస్. మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు ఉండాలి గాయస్. ఇక మీరైతే సపోర్ట్ చేయండి గాయస్. ఈ ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇక పక్క సైడ్ అయితే చూపిస్తున్నా, ఈ ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి గాయస్. సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్క వీడియోని అయితే చూడండి గాయస్. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కానీ ఆ ఛానల్లోనైతే చాలా అంటే చాలా వీడియోస్ అయితే ఉండే గాయస్. ఇట్లా అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను నేను. ఎందుకంటే అలా చాలా జ్ఞాపకాలు ఉండే ఆ ఛానల్లో. అన్నీ మంచి మూమెంట్లు అయితే నేను మంచిగా క్యాప్చర్ చేసుకున్నా, అన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను. కాకపోతే ఇట్లా అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను. చాలా అంటే చాలా షార్ట్ వీడియోస్ అయితే తీసినాను అందులో. ఆ షార్ట్ వీడియోస్ అయితే ఇప్పుడు అన్నీ పోయినట్టే. ఇక అన్నీ చాలా అంటే చాలా షార్ట్స్ వీడియోస్ అయితే ఎక్కువ సబ్స్క్రైబర్స్ కోసం అయితే నేను షార్ట్ వీడియోస్ అయితే తీసిన గాయస్. నేను 2-3 తెలుసుకున్న తర్వాత షార్ట్ వీడియోస్ అయితే సబ్స్క్రైబర్స్ ఎక్కువ గెయిన్ అవుతారు. వాచ్ టైం కావాలంటే లాంగ్ వీడియోస్ తీయాలని తెలుసుకొని నేనైతే చాలా వీడియోస్ అయితే తీసినాను. కానీ అది తొందరగా రీచ్ వచ్చింది. ఒక 1 month అట్లా, నేను 1 year దాకా అసలు నాకు రీచే రాలేదు ఆ ఛానల్లో. అందులో కూడా సేమ్ 300 అట్లా ఉండే సబ్స్క్రైబర్స్.
ఒక 1 ఇయర్లోనే నేను మంచిగా తెలుసుకొని దాని గురించి కనుక్కొని మంచిగా వీడియోస్ అయితే తీసిన గైస్. వీడియోస్కి అయితే మంచి రీచ్ వచ్చింది. నేను మంచిగా రీచ్ వచ్చింది కదా అని అనుకున్నాను. ఇంకొక 1 మంత్ అయితే ఛానల్ కూడా మానిటైజేషన్ అయిపోవు. అది కనుక్కున్నాను. అది కనుక్కుంటే 1 మంత్ అట్లా టైం పడుతుంది, మానిటైజేషన్ కూడా అయిపోతుంది. మంచిగా నేను అనుకున్నాను మానిటైజేషన్ అవుతుంది మంచిగా. ఓకే, మంచిగా యూట్యూబ్ నుంచి మంచిగా ఏదో కొంత మనం సంపాదించుకోవచ్చు అని కోరుకుండే నాకు. కాకపోతే ఇట్లా అయిపోతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేను. ఇక నా ఛానల్ అయితే వెళ్ళిపోయింది గాయస్. ఇక అదైతే ఇక రాదని అనుకుంటున్నాను, ఎందుకంటే అది చూపిస్తలేదు. అసలు సెర్చ్ చేసినా కూడా చూపిస్తలేదు, వెళ్ళిపోయింది ఇక. ఓకే, ఇక అందుకే ఈ ఛానల్లో అయితే ఇప్పటి నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఈ ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి గాయస్, కొంచెం సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి గాయస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియో నేను ఇప్పటి నుంచి అయితే డైలీ చేద్దామని అనుకుంటున్నాను. మళ్ళీ తొందర సబ్స్క్రైబర్స్ గెయిన్ కావాలని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా వీడియోస్ అయితే అందులో ఉండే, దాని నుంచి మళ్ళీ వీడియోస్ తీసుకొని దీంట్లో అప్లోడ్ చేద్దాం అనుకున్న ఆ వీడియోలు కూడా డిలీట్ అయిపోయినాయి గాయస్. ఇక అవి ఫోన్లో కూడా నేను డిలీట్ చేసిన, ఇట్లా అయితే అని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా నేను. ఇక ఇప్పటి నుంచి అయితే ప్రతి ఒక్క వీడియోని అయితే ఈ ఛానల్లోనే వస్తుంది, ఈ ఛానల్లోనే పెడతాను. ప్రతి ఒక్క వీడియోని అయితే చూడండి గాయస్, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ అయితే చేయండి గాయస్. ఇక మీ సపోర్ట్ అయితే ఎప్పుడు ఉంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఉన్న ఛానల్ అయితే డ్రీమ్ బై పర్షు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఉన్న ఛానల్ అయితే ఇది ఇట్స్ మీ డ్రీమ్ బై అనేది అయితే ఆ ఛానల్ అయితే పోయింది గాయస్. ఇక ఇప్పుడు ఉన్న ఈ ఛానల్లోనైతే వీడియోస్ అయితే ఇప్పటి నుంచి అప్లోడ్ చేస్తా గాయస్, చూడండి. ఓకే గాయస్, చూసారు కదా నా ఛానల్ అయితే పోయింది. ఇప్పుడున్న ఛానల్ అయితే ఇది. ఇక ప్రజెంట్ ఈ ఛానల్లోనే అన్ని వీడియోస్ అయితే ఈ ఛానల్లోనే వస్తాయి గాయస్. ఇక ఈ వీడియోని అయితే మీరు లాస్ట్ వరకు చూడండి గాయస్, నా బాధ ఏందో మీకు అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీరు చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి గాయస్. ఆ ఛానల్ని ఎట్లా సపోర్ట్ చేసిరో ఈ ఛానల్ని కూడా అలాగే మీ సపోర్ట్ నాకు ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను గాయస్. ఈ ఛానల్లో కూడా తొందర 1K రీచ్ కావాలని నేను కోరుకుంటున్నాను గాయస్. తొందర రీచ్ కావాలంటే మీరు సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి గాయస్, సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు తొందర వస్తుంది, నోటిఫికేషన్లో అయితే వస్తుంది. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే గాయస్, ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్, మర్చిపోకుండా.